ఒక నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడతామో అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. అయితే అనేక రోజులు నాకు తెలిసిన విధంలో ప్రార్థన చేస్తున్నాను, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను, వాక్యం పలుకుతున్నాను, కానీ ఏమాత్రం బాగవటం లేదు. చాలా కష్టపడుతున్నాను. కానీ ఒక నమ్మకం ఏముందంటే దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు. ఎక్కడో నేను దేవుణ్ణి తప్పుతున్నాను, ఎక్కడో నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. ఆ వాక్యంలో ఉన్న బలము, ఆ వాక్యంలో ఉన్న శక్తి నేను అనుభవించిన స్థితిలో ఉన్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ దేవుని వాక్యాన్ని నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుని వాక్యాన్ని ప్రశ్నించలేదు. దేవుని వాక్యం నా జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబట్టం లేదంటే అది దేవునిలో ఉన్న లోపాన్ని బట్టి కాదు, మన విశ్వాసంలో ఉన్న లోపాన్ని బట్టే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవా, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నన్ను స్వస్థపరచడం లేదని అనేకులు అడిగే ప్రశ్న. దేవుడు స్వస్థపరచకుండా ఉండేవాడు కాదు. దేవుడు మనం అడగక ముందే మన స్వస్థత కొరకు కావాల్సి అన్నీ అనుగ్రహించేశాడు. కానీ నేను పొందలేని స్థితిలో ఉన్నాను. ఎందుకు? నాకు సరియైన తాళపు చెవి లేదు. చూడండి, ఈ రోజుల్లో మీరు బ్యాంకు నుంచి ఏటీఎం దగ్గరికి వెళ్ళి, ఏటీఎం నుంచి మీ ఏటీఎం దగ్గరికి వెళ్ళి మీ డబ్బు మీరు తీసుకోవడానికి మీ ఏటీఎం కార్డు పెట్టాలి. పెట్టినప్పుడు దానికి పిన్ నంబర్ ఉంటుంది. ఆ పిన్ కానీ మీ కార్డే, మీ డబ్బులే, మీ పిన్ తప్పేస్తే మీకు డబ్బు వస్తుందా? చెప్పండి. వస్తుందా? రాదు. ఎందుకు? ఆ సరి అయినటువంటి కీ కాదు. డబ్బు ఉంది నిజమే, కార్డు ఉంది నిజమే, కానీ డబ్బు తీయలేకపోతున్నావు. ఎందుకు? మర్చిపోయావు నీ పిన్. ఆ పిన్ను నువ్వు కనుక్కునే వరకు నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత ఉపవాసం ఉండి గోజాడినా ఏటీఎం మీతో మాట్లాడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఏటీఎం మీకు జవాబు ఇవ్వదు. మీ ఏటీఎం ఒకటే అంటది, నాకు నీ పిన్ను చెప్పు, అప్పుడు నేను నీకు డబ్బు ఇస్తానంటది. అలాగే మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి విడుదల విడిపించబడి అది మన జీవితంలో అది పనిచేయాలంటే చేయటం లేదు. అంటే ఎందుకు? నేను ఎక్కడో తప్పుతున్నాను అన్నమాట. ఎక్కడో నేను సరి అయిన అవగాహన లేదు. ఏ రకంగా దాన్ని అప్లై చేయాలో, దాన్ని వాడాలో నాకు తెలియదు. కాబట్టి నేను కోల్పోతున్నాను, నేను అనుభవించలేని స్థితిలో ఉన్నాను. ఈ విధంగా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. చాలా నొప్పితో బాధపడుతున్నాను, భయంకరమైన నొప్పి. ఇంటికి వచ్చి ఏడవడమే, బిగ్గరగా ఏడ్చిన సమయాలు ఉన్నాయి. ఆ నొప్పికి పడక మీద దొరికిన దినాలు ఉన్నాయి. ఒకరోజు ఇలాగే ఆఫీస్ నుంచి మరి ఇంటికి వెళ్తున్నా, ఎవరో నడిపిస్తున్నారు కారు, నేను వెనక భాగంలో కూర్చున్నాను. చదువుతాను వాక్యంని, ఉట్టిగా ఎందుకు ఉండాలి, వాక్యం చదువుతామని చెప్పి వాక్యం తిప్పుతూ ఉన్నాను. మత్తయి సువార్త 8:17 అనుకుంటా. ఏమనుందంటే, హీ టుక్ మై ఇన్ఫర్మిటీస్. 8:17 తెలుగులో వేరే రకంగా ఉందా? ఓకే, లెట్ మీ రీడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. తెలుగులో వేరేగా ఉందంట. మాథ్యూ 8:17. It might be fulfilled which was spoken by Isaiah the prophet, saying, Himself took our infirmities and bare our sicknesses. ఆయనే మన బలహీనతలను తీసుకుని మన యొక్క రోగములను భరించెను. Hallelujah. He took our infirmities and మన యొక్క బలహీనతలను తీసేసుకున్నాడు ఆయన. took అంటే తీసుకోవడం అన్నమాట. అయితే అది చదవగానే ఒక ఏదో ఇక్కడ లోపల విస్ఫోటం అంటారు, విస్ఫోటం అయినట్టు అయింది. అంటే దాన్ని రేమా అంటారు. రేమా, దేవుని యొక్క వాక్యము రెండు, లోగోస్, రేమా కదండి. చాలామందికి మీ అందరికి తెలుసు. లోగోస్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇది లోగోస్ అనుకుంటారు. ఇది లోగోస్ కాదు. లోగోస్ అంటే అర్థం ఏంటంటే, లోగోస్ ఈజ్ ది ఎక్స్ప్రెస్డ్ ఇంటెంట్, విల్, పర్పస్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. లోగోస్ అంటే దేవుని యొక్క చిత్తమును వ్యక్తపరుస్తూ, దేవుని యొక్క చిత్తం ఏమిటో ఉద్దేశమును వ్యక్తపరిచేటువంటి వాక్యము. తను ఏ రకంగా మనుషులతో ప్రవర్తిస్తాడు, ఏ రకంగా దేవుడు నడిపిస్తాడు, దేవుని యొక్క గుణశీలతను బయలుపరిచేదాన్ని లోగోస్ అంటారు. కానీ లోగోస్ని చదువుట ద్వారా, లోగోస్ని గమనించడం ద్వారా దేవుణ్ణి గురించి మనం తెలుసుకోగలం. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట మనం గ్రహించలేం. మనతో మాట్లాడినప్పుడు అది దాన్ని రేమా అంటాం. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. ఆమేన్. చూడండి, యేసు ప్రభు మరి
దోణి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారు? ఏదో దయ్యం అనుకున్నారు. కానీ భయపడకండి నేనే అన్నాడు ప్రభు. అయితే పేతురు ఏమన్నాడు? మీరే అయితే నన్ను రమ్మనమన్నాడు. రమ్ము అన్నాడు ప్రభు. అనగానే పేతురు దూకాడు, నీటి మీద దూకి నడవడం మొదలుపెట్టాడు. అయితే నీటిలో మునగకుండా ఆపిందేది ఆ రేమా పదము, కమ్ అనే పదము ఆ యొక్క బలాన్ని ఇచ్చింది అని నడవడానికి. ఎప్పుడైతే అనుమానించాడో మునగడం మొదలెట్టాడు. అందుకే వాక్యము చదివేటప్పుడు దేవుని గురించి తెలుసుకోవడమే కాదు, చరిత్ర తెలుసుకోవడమే కాదు, పరిస్థితులను గమనించడమే కాదు, ప్రభువా ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు వర్తించినటువంటి రేమా పదాన్ని నాకు చూపించిన ప్రభా అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన పూర్వకంగా మనం బైబిల్ చదవాలి. అర్థమైన ఆరంభం చెప్పండి. అందుకేమైనా నవలుగా చదవకూడదు. ఏదో చరిత్ర, బైబిల్ నిండా చరిత్ర ఉంది, కానీ చరిత్ర తెలుసుకోవడానికే కాదు మనం చదివేది. బైబిల్ నిండా జ్ఞానం ఉంది, జ్ఞానం కొరకే కాదు మనం చదివేది. ఆ జ్ఞానం అవసరం, చరిత్ర అవసరం. దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి, ఆయన గుణశీలత తెలుసుకోవాలి. ఇప్పుడు దానితో పాటు దేవా నాతో నువ్వు మాట్లాడే పదం ఏంటి, నాతో నువ్వు మాట్లాడే మాట నాకు తెలియపరచు అని అడగాలి. అది రేమా అంటారు. అదే ఆ రోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చదివినటువంటి పదము, హీ టుక్ మై ఇన్ఫర్మిటీ అంటే ఆ రోగం. నీవు ఆ రోగాన్ని తీసేసుకుంటే నేనెందుకు భరిస్తున్నాను అని ఒక ప్రశ్న నా హృదయంలో మొదలైంది. అప్పుడు అర్థమైంది, ప్రభా నువ్వు తీసేసుకున్నావు, నువ్వు తీసుకున్నట్టయితే నేను నిన్ను మోయకూడదు, నేను బాధపడకూడదు. ఇంటికి వెళ్ళి హల్లెలూయా చేతులెత్తి మోకాల మీద దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. అంతే అండి, దాంతో మళ్ళీ ఆ నొప్పి రాలేదు. హల్లెలూయా. ఆ వాక్యము నేను ఎన్నిసార్లు చదివాను, కానీ ఆ రోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు దాన్ని వెలిగించాడు. విస్ఫోటముగా అది నాకు ఎప్పుడైతే అయిందో ఆ రేమా పదాన్ని. అందుకే జనులారా వినండి, ప్రార్థన 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 అంటే దేవుని మొత్తడం కాదు, దేవుని బలవంతం చేయడం కాదు. ప్రార్థన అంటే దేవుని తెలుసుకునేటువంటి సమయము, దేవుని స్వరము వినే సమయము, దేవుడు నాతో సంభాషించే సమయం. ఎందుకంటే తన మాటలోనే మన విడుదల ఉంది. హల్లెలూయా. ఇందుకు మనకు ప్రార్థన అవసరం. ఓ ప్రశ్న అడిగాను నేను కొద్దిమందిని, అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నాకు అది ఇవ్వు, నాకు ఆహారం ఇవ్వు, లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నాకు జీతం ఇవ్వు, లేకపోతే ఇంకేదో మన ఆశలు మన కోరికలు తెలియపరుస్తూనే ఉంటాం. నిజమే, దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. అదొకటే చాలామంది క్రైస్తవులకు తెలుసు. కాబట్టి ప్రార్థన అనగానే అడుక్కోవడం ఒకటే చేస్తుంటాం, ప్రార్థన అనుకుంటాం. కాదు, బలము దేవునిలో బలముగా జయముతో జీవించుతూ ముందు కొనసాగాలంటే అటువంటి ప్రార్థన చేస్తే నువ్వు జయించే జీవితం జీవించలేవు. ఆ ప్రార్థన మంచిదే, కానీ అది సరిపోదు. ఇంకో మాట అన్నాడు ప్రభు, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. Men ought always to pray and faint not. జనులు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. జనులు విసుకక నిత్యం ప్రార్థన చేయాలంటే నిత్యం ఎన్ని విషయాల గురించి నువ్వు అడుక్కుంటావు దేవుణ్ణి? అడగడమేనా ప్రార్థన అంటే? నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా, నాకు ప్రమోషన్ ఇవ్వు ప్రభా, నాకు వీసా ఇవ్వు ప్రభా, నా కుమారుడికి భార్యను ఇవ్వు ప్రభా, లేకపోతే నా బిడ్డలు ఇంకో దేశంకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలి ప్రభా. తప్పు లేదు అడగడంలో, కానీ అదే ప్రార్థన అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. ఎందుకంటే విశ్వాసంలో బలముగా జయకరముగా జీవించాలంటే ప్రార్థనను గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ప్రార్థన గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒక ప్రశ్న, యేసు ప్రభు ప్రార్థనాపరుడా కాదా చెప్పండి. ప్రార్థనాపరుడు. మాట్లాడటం లేదు మీరెవరు? ప్రార్థనాపరుడా? యేసు ప్రభు రాత్రులు ప్రార్థన చేశాడా? యేసు ప్రభు తెల్లారుజామున ప్రార్థన చేశాడా? సాయంకాలం ప్రార్థన చేశాడా? అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. అయితే నా ప్రశ్న, ఆయనకి ఏం అక్కర్లు ఉండినాయండి? ఆహారమా, గుడ్డలా, ప్రమోషనా, డబ్బా? అవసరాలు ఏమీ లేవు. ఏమీ అవసరం లేకపోతే అంతగా ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడంటే పరిశుద్ధాత్మునితో సహవాసం చేసినప్పుడు ఓ మాట అన్నాడు ఆయన, నా తండ్రి నాకు ఏది చూపిస్తాడో అదే చేస్తాను,
ఆయన నాకేం తెలియపరుస్తాడో అదే మాట్లాడతానన్నారు. అవునా కాదా చెప్పండి. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగిందండి? ఇది ప్రార్థనలో జరుగుతుంది. ప్రార్థన సమయంలో దేవుడు మన మనోనేత్రం విప్పి దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. ప్రార్థన సమయంలో మనకి అవగాహన ఇస్తాడు. ప్రార్థన సమయంలో వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. ఇది నిజమైన ప్రార్థన అంటే. అటువంటి అనుభవంలో ఎదిగినప్పుడే నువ్వు బలముతో ఎదగగలవు, వాక్యములో దేవుని యొక్కతో సహవాసంలో. హల్లెలూయా. హల్లెలూయా.